హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పట్నం పిల్ల మనీషా. ఈ వీడియో ఏంటంటే మన వినాయక చవితి వీడియో అండి. ముందు రోజుదైతే వినాయక చవితి అయ్యి చాలా రోజులు అయిపోయింది. నేనైతే వీడియో ఇప్పుడు పెడుతున్నాను అనమాట. ఇప్పటి నుంచి పెడదామంటే నాకు కుదరలేదు. ఇంకా ఎందుకులే, చాలా రోజులు అయిపోయింది కదా మానేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకో ఫుటేజ్ ఉంది కదా, మళ్ళీ దాన్ని స్పేస్ లేక డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ చేయడం ఎందుకు, మనసు ఒప్పలేదు. సర్లే, ఎవరొకరు ఫోన్లో ఒకళ్ళ ఇద్దరు చూస్తారు, నచ్చితే లేకపోతే లేదు అనుకుని ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. వీడియో చివరి వరకు చూసి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇక్కడైతే ఇన్ని బంతి పువ్వులు వేసి ఎందుకు ఇన్ని కూర్చుతున్నారంటే, మా ఇంటి గుమ్మానికి అలాగే దేవుడి విగ్రహాలకి అన్నయ్య వాళ్ళు ఆ రోజు పీటల మీద ఫస్ట్ డే కూర్చుంటున్నారన్నమాట. అక్కడికి పట్టుకెళ్ళడానికి కూడా ముందు రోజు పువ్వులు అయితే ఇలా గుచ్చుకొని రెడీగా పెట్టుకున్నారు. అప్పుడు వర్షం కూడా కదండి, వినాయక చవితి ముందు రోజు అయితే వర్షం కూడా. ఇక్కడ ఏం చేస్తున్నారంటే పిల్లలు నలుగురు కూడా మట్టి తెచ్చుకొని వినాయకుడిని అయితే తయారు చేస్తామని చేసుకుంటున్నారు. మా పిల్లలైతే ఫస్ట్ టైం అండి ఇలా మట్టితో వినాయకుడిని ఇలా వాళ్ళు స్వయంగా చేయడం. మా మేనగోళ్ళకి అయితే అది బాగా చేస్తుంది అనుకుంటే, అది ఎక్స్పర్ట్, డ్రాయింగ్లో కూడా చాలా బాగా వేస్తుంది. ఇక్కడ పొద్దున్నుంచి కష్టపడి కూర్చున్న పూల దండలన్నీ మా అన్నయ్య అయితే ఇలా గుమ్మానికి కడుతున్నాడు. ఎప్పుడైనా గుమ్మానికి ఇలా మామిడి తోరణాలు కానీ పువ్వుల దండలు కడితే చాలా అందం వచ్చేస్తుంది కదా ఇంటికి. ఇలా గుమ్మానికి కూడా చాలా కలగా అనిపిస్తుంది. నాకైతే గుమ్మానికి ఇలా కట్టుకుంటే చాలా ఇష్టం. ఇక్కడ వీళ్ళిద్దరూ ఇలా కూర్చొని చేస్తున్నారు. ఇంకా మగపిల్లలిద్దరూ చూడండి, ఇటు సైడ్ ఇంకా గేటు బయట ఇంకా వాళ్ళిద్దరూ కూర్చొని ఇంకేం చేసేస్తున్నారు, ఇలా కూర్చున్నారు. కింద ఏమన్నా స్టూల్ అన్నా వేసుకుంటారు అంటే ఏమీ వేసుకోలేదు. వాళ్ళు 1 గంట 2 గంటలు అలాగే మోకాల మీద కూర్చుని తయారు చేసేసారు కష్టపడి. మొత్తం నలుగురు కూడా చాలా బాగా చేశారండి. వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళైతే చేశారు. క్లైమేట్ అయితే ఇలా ఉంది. ఆ రోజు మార్నింగ్ నుంచి చినుకులు అలా పడతానే ఉన్నాయన్నమాట. ఇక్కడ వీడియో తీస్తుంటే నేను మా ఇంటి పక్కనే ఉంటారన్నమాట. మాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు, అత్త మావయ్య అని పిలుస్తాను. అలా హాయ్ చెప్తుందన్నమాట. ఈ వీడియో కూడా పెడతావా అమ్మ అంటుంది అక్కడి నుంచి. ఇంకా చేస్తానే ఉన్నారు. వీళ్ళ క్రియేటివిటీ చూడండి. ఒకడేమో ఆకులో పెట్టి లోటస్ లోటస్ కింద చేశారు. ఇంకోటేమో సోఫాలో కూర్చున్నట్టు చేస్తానని వాళ్ళైతే స్టార్ట్ చేశారన్నమాట. ఎలా వచ్చింది అన్నది మీకు దేవుని చూపిస్తాను. వీళ్ళు ఇంకా డిస్కషన్లోనే ఉన్నారు చాలా. ఫైనల్గా అయితే బాగా చేశారండి. ఇదిగో మా అమ్మాయి అయితే ఇలా చేసింది. దానికి తెలియక వాటర్ ఎక్కువ తడిపేసుకుందన్నమాట. అందుకే కింద వాటర్ కింద వచ్చింది. వీడైతే మా మేనల్లుడిది లోటస్ కింద చేశాడు అన్నాను కదా, వీడైతే ఒక దేవుడిని చేశాడు. ఇదైతే మా మేనగోళ్ళు చేసింది అన్నమాట. దీని దేవుడి బొమ్మ అయితే ఇలా ఉంది. ఇదైతే మా అబ్బాయి చేసింది. వీడైతే ఇలా చేశాడు. ఏదో సోఫాలో కూర్చున్నట్టు అన్నాడు కానీ ఏం అర్థం కాలేదు. బాగా చేశాడు. ఇలా చిన్న ఫొటోస్ అయితే వాళ్ళకు హ్యాపీనెస్ కోసం అయితే నేను మెమొరీ కింద ఇలా అయితే తీసి ఉంచాను అనమాట. మా అమ్మాయి తెలిసిపోద్ది అనుకోండి, విగ్రహం ఫోటో అక్కర్లేదండి. అక్కడ దేవుని తయారు చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు చేసే పని ఏంటో తెలుసా? నేను ఏం చేస్తున్నారు అనుకున్నాను. లోపలికి వచ్చి చూసేసరికి వీళ్ళు రేపు పొద్దున్న ఏం వేసుకోవాలని అంటే ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు. పక్కన మా వదిన ఉందనుకోండి, ఇది మన ప్రియాంక చెప్తుందన్నమాట. మన ఇద్దరం ఒకటే వేసుకుందాం, ఇలా వేసుకుందాం, నువ్వు ఇది వేసుకుంటావు అది వేసుకుంటావు అని ఇద్దరు భలే డిస్కస్ చేసుకుంటున్నారు. మా ప్రియాంక అయితే ఇది వేసుకుంటుందంట. ఇదైతే వాళ్ళ అమ్మ కుట్టింది, అంటే మా వదిన కుట్టింది అన్నమాట. దీన్ని చూసి ఫస్ట్ నేనైతే కొన్నదని అనుకున్నానండి. కాదు, నేనే కుట్టాను అంటే భలే కుట్టింది. దీనికి అంటే లంగావని టైప్ వచ్చిందన్నమాట. కానీ చాలా వెయిట్ ఉందండి బాబు. అది క్లాత్ కొని అయితే ఇలా కుట్టిందంట. బాగుంది. ఇంకా నెక్స్ట్ అయితే ప్రసాదాల కోసం అయితే మార్నింగ్ ప్రిపేర్ చేసేసుకుంటుంది.
ఇక్కడ అయితే పిల్లలు కూడా మేము కూడా హెల్ప్ చేస్తామని వాళ్ళు కూడా అయితే రెడీ అయిపోయారు. ఇక్కడ పాలవేలు కట్టడానికి అయితే పసుపు అది రాసి బొట్లు అవి పెడుతుంది. అంటే 2 చేయాలి కదండి, ఒకటైతే ఇంట్లోకి, ఇంకొకటేమో అక్కడ గుడి దగ్గరికి పట్టుకెళ్ళడానికి. ఇక్కడైతే మా అమ్మాయి కూడా జాయిన్ అయిందన్నమాట. ఇంకా కుడుములు చేస్తుంటే నేను కూడా చేస్తాను అని వీళ్ళిద్దరూ చేస్తున్నారు. మా పిల్లలైతే వాళ్ళకి తెలిసి ఇది ఫస్ట్ టైం అండి. మేము ఎప్పుడు వినాయక చవితికి బెహరంలోనే ఉండేవాళ్ళం, ఇది ఫస్ట్ టైం. అంటే వరలక్ష్మి వ్రతానికి అయితే ఎప్పుడు ఇంటి దగ్గరే ఉంటున్నాం, వినాయక చవితికి అయితే లేమండి. వాళ్ళు ఇదే ఫస్ట్ టైం వాళ్ళు స్వయంగా వాళ్ళ అన్నీ చూడడం, గుడి దగ్గర ఎలా చేస్తారు, ఇంటి దగ్గర ఎలా చేసుకుంటారంటే మనం ఇక్కడ చేసుకున్నా అంత అనిపించదండి. ఇక్కడైతే అందరూ ఉంటారు, అదొక ఫీలింగ్ వేరు కదా. వాళ్ళైతే ఈ వెకేషన్ని చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు. ఫైనల్గా మా పిల్లలు అయితే ఇలా రెడీ అయ్యారండి. మగపిల్లలు ఇద్దరు ఇలా పంచెలు కట్టుకున్నారు, ఆడపిల్లలు అయితే ఇలా మా మేనగోళ్ళు అయితే ఇలా లంగావోని వేసుకుంది. మా అమ్మాయి అయితే నాకు ఆ డ్రెస్సే కావాలని, దానికి అది కొత్తది అన్నమాట, ఇంకా అదే వేసుకుంది, దానికి అదే కంఫర్ట్ అనిపించిందంట. అది వేసుకుని ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యారన్నమాట. ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. పాలవేళ్ళు కూడా రెడీ, పిల్లలు రెడీ, ప్రసాదాలు కూడా రెడీ. ఇంకా వీళ్ళు గుడికి వెళ్ళి పూజ చేయించుకోవడమే లేట్ అన్నమాట. ఇంటి దగ్గరేమో పిల్లల చేత చేయించారండి, గుడి దగ్గర అయితే అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ పీటల మీద అయితే కూర్చున్నారన్నమాట. ఇవన్నీ ఏంటని మా అమ్మాయి చూస్తుందన్నమాట, ఒక్కొక్క ఫ్రూట్ నేమ్ చెప్తుంది. ఇంకా పంతులు గారు రావడం అయితే కొంచెం అయితే లేట్గానే అయ్యింది, ఇంకా ఆ రోజు బిజీగా ఉంటారు కదా. ఇక్కడ నుంచి అయితే ఇంకా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయారు. ఇది ఇంటి దగ్గరేనండి, గుడి కూడా మా గుమ్మం ఈ పక్కనే ఉంటుంది రోడ్ సైడ్. ఇంకా అందరూ ఇలా నడుచుకుంటూ వెళ్ళారు. ఇదైతే ఫస్ట్ డే అన్నయ్య వాళ్ళు కూర్చున్నారన్నమాట పీటల మీద. నెక్స్ట్ మధ్యలో ఒక రోజు అయితే పిల్లల చేత కూడా చేయించామండి. పిల్లలిద్దరూ కూర్చున్నారు పీటల మీద, వాళ్ళ చేత అయితే పూజ చేయించామన్నమాట. అంటే వాళ్ళకి కూడా అన్నీ తెలియాలి కదా, అక్కడ ఉంటే బెహరంలో ఉంటే మాకు ఇవన్నీ అంత తెలియదు కదా పిల్లలకి అని వాళ్ళ చేత కూడా ఒకసారి చేయించాము. నెక్స్ట్ ఇదేంటంటే లాస్ట్ డే నిమజ్జనం రోజు అండి.
ఈ వీడియోలో ఏంటంటే ఫస్ట్ నుంచి దేవుడిని నిలబెట్టిన రోజు నుంచి లాస్ట్ మన నిమజ్జనం చేసే రోజు కూడా మొత్తం అంతా ఈ వీడియోలోనే పెట్టేశానండి. ఇదైతే చిన్న విగ్రహం కదా, అదైతే ఇక్కడ ఇంటి దగ్గర కాలువలోనే నిమజ్జనం చేసేస్తారు. పెద్ద విగ్రహం అనుకోండి మాకు వేరే ప్లేస్ ఉంటుంది పెద్ద కాలువ దగ్గరికి, అక్కడికైతే తీసుకెళ్తారన్నమాట. పిల్లలందరూ ఇలా సరదాగా ఉంటుంది కదా. అప్పుడు మేమైతే చిన్నప్పుడు మేము కూడా అలాగే వంతెన దగ్గర ఆ పైకి ఎక్కేసి చూసేవాళ్ళము. ఇప్పుడైతే ఇంకా మా ఇంటి ముందు నుంచే చూస్తున్నాము. అప్పుడంటే వేరే చోట ఉండేవాళ్ళం అన్నమాట. ఇది మా ఇల్లు. నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కొంచెం జూమ్ చేస్తే ఇలా కనిపించిపోయింది అన్నమాట. అంటే జూమ్ చేయకపోతే లైట్గా కనిపిస్తుంది, ఇలా జూమ్ చేసి ఇలా చూపించాను. మా అబ్బాయికి ఈ ఎక్స్పీరియన్స్ అయితే మా అబ్బాయికి ఫస్ట్ టైం అండి. వాడు అలా చూసాడు ఫస్ట్ దిగలేదు వాడు. తర్వాత ఎలా అయితే వాడు కూడా కాలువలోకి దిగిపోయి కొంచెం ఒక 2-3 ములుగులు ములిగేసాడు. ఇంకా స్నానం చేసి వచ్చేసాడు వాడు కూడా. మా అన్నయ్య కూడా అక్కడే ఉన్నాడు కదా, వాడిని తీసుకొస్తున్నాడు అన్నమాట. వాళ్ళు చూడండి భలే సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతేనండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.